హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ప్రభాస్ ఈ పేరు వినగానే ఒక వైబ్రేషన్స్ మొదలవుతాయి. డార్లింగ్ అంటూ ముద్దుగా మత్తుగా పిలుపు చెవుల్లో రింగుమంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ ఆయన ఈ మిర్చి లాంటి కుర్రాడిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. రికార్డులను బ్రేక్ చేసే బాహుబలి అతను. వరల్డ్ వైడ్గా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్. భారతదేశంలోనే గత 10 ఏళ్లలో అతిపెద్ద బ్లాక్ బాస్టర్స్ అందించిన ఏకైక హీరో, కమర్షియల్గా బిగ్గెస్ట్ స్టార్. దాంట్లో డిస్కషన్స్ అవసరమే లేదు. ఇవన్నీ పక్కన పెడితే అంత స్థాయిలో ఉండి కూడా అతని వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఒక చిన్నపిల్లాడి మనస్తత్వంలా ఉంటుంది. ఇది ఎవరైనా చెప్పేస్తారు. దానికి అతి ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే, ఒక హిట్ పడితే నెక్స్ట్ సినిమాకే బడ్జెట్లో సగం తన రెమ్యునరేషన్కి డిమాండ్ చేసే దురాశ ఉన్న ఎంతోమంది హీరోలు ఉన్న ఈ రోజుల్లో అటువంటి దురాశ లేని ఏకైక హీరో మన ప్రభాస్. ఇక 2 హిట్స్ రాగానే నడక స్టైల్ మార్చి తల చుట్టూ తిప్పుతూ అక్కడ ఎవరూ లేకపోయినా దండం పెట్టుకుంటూ నడిచే కుహానా యాటిట్యూడ్ కూడా మన ప్రభాస్కి లేదు. ఇంతటి సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఏనాడు కూడా ఏ వేదిక పైన ఎవరి గురించి తక్కువ మాట్లాడడు అని కానీ, తెర వెనుక చాడీలు మాట్లాడాడు అని కానీ ఆరోపణలు లేని ఉత్తమ ఏకైక హీరో. డార్లింగ్ అంటూ సహా హీరోలతో, ఆర్టిస్టులతో, అభిమానులతో అంతే ప్రేమగా ఉండే సహృదయుడు మన ప్రభాస్. మార్కెటింగ్కి, ప్రమోషన్లకి పెద్దపీట పేటీఎంలు ఉన్న ఈ రోజుల్లో కూడా పిఆర్ఓ వ్యవస్థలు మెయింటైన్ చేసే అవసరం లేని అసలైన హీరో ప్రభాస్. ప్రభాస్ కుటుంబంలో వాళ్ళ పెద్దనాన్న కృష్ణంరాజు గారు తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరు. తండ్రి సూర్యనారాయణరాజు నిర్మాత. ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే ఉండేది. అయినా కలలో కూడా సినిమా హీరో అవుదామని ప్రభాస్ అనుకోలేదట. పెద్దయ్యాక ఏదో ఒక వ్యాపారం చేద్దామని అనుకున్నాడు. అయితే స్నేహితులు మాత్రం ఎప్పుడూ ప్రభాస్ని సరదాగా హీరో అని పిలిచేవాళ్ళు. ఇక చదువు పూర్తి అవ్వగానే సడన్గా హీరో అవ్వాలనిపించింది. ఇంట్లో చెప్తే పెదనాన్న అయినటువంటి కృష్ణంరాజు గారు సహా అందరూ కూడా కొంచెం ఆశ్చర్యపోయారు. యాక్ట్ చేయాలని ఉంటే యాక్టింగ్లో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖలోని సత్యానంద్ దగ్గరికి పంపారు కృష్ణంరాజు గారు. నటనలో శిక్షణ తీసుకుంటున్న టైంలోనే ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ సినిమా చేయాలని కోరగా ముందు ఓకే చేయలేదు. ఆ తర్వాత పెదనాన్న కృష్ణంరాజు గారు జోక్యం చేసుకొని సినిమా చేయమని చెప్పడంతో జయంత్ దర్శకత్వంలో ప్రభాస్ మొట్టమొదటిసారి ఈశ్వర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. అలా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ నాటి నుండి నేటి వరకు తన ప్రస్థానంను అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతున్నాడు మన బాహుబలి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్లో పెరిగిందో అందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రస్థానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.